హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన ఫెస్టివల్ వైబ్స్గా మన ఛానల్లో ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది వెరీ వెరీ టేస్టీ రెసిపీ, హెల్తీ రెసిపీ. హెల్తీగా స్వీట్ రెసిపీ టేస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ ది బెస్ట్ రెసిపీ. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యంని యాడ్ చేస్తున్నాను. ఏ బౌల్తో అయితే మనం ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటామో సేమ్ అదే బౌల్తో రిమైనింగ్వి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. ముందుగా సగ్గుబియ్యంలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు కొద్దిగా రబ్ చేసి వాష్ చేసుకున్నట్లు చేసుకోవాలి. దీనివల్ల ఇందులో ఏమైనా స్టార్చ్ అది ఉంటే అంతా రిమూవ్ అయిపోతుంది. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యంలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 to 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. సగ్గుబియ్యం త్వరగా నానాలంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసినట్లయితే తొందరగా నానుతుంది. గోరువెచ్చని వాటర్ యాడ్ చేసినట్లయితే 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. గోరువెచ్చని వాటర్ యాడ్ చేసి 1 అవర్ పాటు ఇలా పక్కన పెట్టేయాలి. 1 అవర్ తర్వాత సగ్గుబియ్యంని చెక్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ ఇలా వచ్చేసింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది సగ్గుబియ్యం. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గీ చాలా బాగుందన్నమాట. పూసగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ గీ కన్సిస్టెన్సీ. గీని కొద్దిగా మెల్ట్ చేసుకోవాలి. నెయ్యి కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉన్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా జీడిపప్పుని, బాదం పప్పుని యాడ్ చేస్తున్నాను. నట్స్ని రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఉంచి. నట్స్ కొద్దిగా ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత అనదర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లో 1 కప్ ఆఫ్ సేమియాని యాడ్ చేస్తున్నాను. సన్న సేమియాల్ని ప్రిఫర్ చేయండి. ఏ బౌల్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే బౌల్తో సేమియాని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లోంచి ఇలా అంతా 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. సేమియా కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఫ్రై అయితే సరిపోతుంది. అనదర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 1 బౌల్ ఆఫ్ సగ్గుబియ్యం కన్సిస్టెన్సీ తీసుకున్నాం కదా, సేమ్ అదే బౌల్ మెజర్మెంట్లో 6 కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసినాను. దాంతోపాటే 2 కప్స్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిల్క్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మిల్క్ బాయిల్ అయ్యేటప్పటికి అనదర్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి కొద్దిగా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కప్తో అయితే మనం సగ్గుబియ్యం కన్సిస్టెన్సీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. స్వీట్ మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ ఆఫ్ బెల్లం తురుముని ఇలా యాడ్ చేస్తున్నాను. బెల్లం తురుము కొద్దిగా మెల్ట్ అయితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం తురుమునంతా కొద్దిగా మెల్ట్ అవ్వనివ్వాలి.
బెల్లం తురుము కన్సిస్టెన్సీ మెల్ట్ అయింది అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి కన్సిస్టెన్సీని చల్లారనివ్వాలి. మిల్క్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ కొద్దిగా తగ్గించి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కన్సిస్టెన్సీని వాటర్ అంతా వంపేసి ఇలా మిల్క్లోకి కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్స్ చేసుకొని 3 to 4 minutes పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది సగ్గుబియ్యంని. సగ్గుబియ్యం కన్సిస్టెన్సీ కుక్ అయింది అని అనిపించిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కన్సిస్టెన్సీని కూడా ఇందులోకి యాడ్ చేసి మరో 3 minutes పాటు ఇలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీని అంతా ఒకసారి మిక్స్ చేసి అడుగు పట్టకుండా ఉండేందుకు ఇలా అంతా మిక్స్ చేస్తూ మరొక 3 to 4 minutes పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది కన్సిస్టెన్సీని. సేమియా కన్సిస్టెన్సీ కుక్ అయింది అని అనిపించిన తర్వాత ఇందులోకి 1 spoon ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సగ్గుబియ్యం యాడ్ చేసినాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అడుగు పట్టకుండా ఇలా గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని మరొకసారి కన్సిస్టెన్సీని అంతా ఇలా వెల్ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పాటించాల్సిన టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, అడుగు పట్టకుండా గరిటతో కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ అయ్యే వరకు. స్టవ్ కట్టేసి సగ్గుబియ్యం కన్సిస్టెన్సీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 1 minute పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలోకి మనం మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేడిగా మనం బెల్లం తురుముని యాడ్ చేసినట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్టవ్ కట్టేసి సగ్గుబియ్యం కన్సిస్టెన్సీ కొద్దిగా చల్లారిన తర్వాత మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం కన్సిస్టెన్సీని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సగ్గుబియ్యం కన్సిస్టెన్సీ చల్లారాలి. కన్సిస్టెన్సీ చల్లారింది అని అనిపించిన తర్వాత బెల్లం తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టెయినర్ సహాయంతో మనం బెల్లం తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏమన్నా నలుతలు అది ఉన్న స్వీట్ కన్సిస్టెన్సీలోకి అవి యాడ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా స్టెయినర్ సహాయంతో బెల్లం తురుము కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసిన దానివల్ల స్వీట్ ఎక్కువ యాడ్ అవ్వదు, నార్మల్గా టేస్టీగా ఉంటుంది స్వీట్ కన్సిస్టెన్సీని ఒకసారి ఇలా వెల్ మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయడమే. కన్సిస్టెన్సీని మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా టేస్ట్ చేస్తేనే సరిపోతుంది. చల్లారిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడదు, ఇలానే ఉంటుందన్నమాట. ఈజీగా క్విక్గా స్వీట్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు చేసుకోవాల్సిన బెస్ట్ రెసిపీ ఈ స్వీట్ రెసిపీ. ఫెస్టివల్స్కి ప్రిఫర్ చేయొచ్చు, హెల్తీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్లో మీ ముందుంటా. బాయ్.